దేవునికి వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో జీసస్ 11వ వచనం దయచేసి అందరం చదువుదాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. అందరు కూడా నోరు తెరిచి గట్టిగా చదవాలి. మీకు ఎంత స్వరం ఉందో అంత గట్టిగా చదవాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం దేవుడు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతుంటున్నాడు. జయించుట, జయించుట. ఈ లోకమందు క్రైస్తవుడు జయించుటకు పిలువబడ్డాడు. వీఆర్ కాల్డ్ టు విన్. మనం ఓడిపోయే ప్రజలం కాదు, నిట్టూర్పు తీర్చే ప్రజలం కాదు, నీరస పడిపోయేటటువంటి ప్రజలం కాదు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగిన, ఎన్ని సంవత్సరాలు? 40 years, నాట్ 40 days, నాట్ 40 months, 40 years. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన వారిలో నిస్సత్వ గలవాడు ఒకడైనను లేకపోయిందని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు తిరిగితే నిస్సత్వ లేదు. మనం 1 కిలోమీటర్ పోతే అలాడు ఓడిపోతాం, చేత కాదు, యాస్టకు వస్తుంది, కాళ్ళు గుంజుస్తాయి. ఇంకా పెద్దోళ్ళ సంగతి చెప్పాల్సిన పని లేదు. మనకు చేత కాదు. కానీ దేవుని ప్రజలు, దేవుని ఆత్మ నొందిన ప్రజలు, ప్రభు వలన పిలువబడిన ప్రజలు, రక్షణ నొందిన ప్రజలు ఈ లోక యాత్రలో వాళ్ళ జీవన ప్రయాణం అంతట్లో కూడా ఎక్కడ అలుపు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడా అలసట ఉండకూడదు, ఎక్కడా రోగం ఉండకూడదు, ఎక్కడా నిలుపుదల ఉండకూడదు, ఎక్కడా నిరాశ కలగకూడదు, ఎక్కడా దేవుని పట్ల సనగకూడదు, ఎక్కడా దేవుని పట్ల గొనగకూడదు. అట్టి వారికే నిస్సత్వం ఉండదు. అరణ్యంలో అనేక మంది కూలిరి అని కీర్తనకారుడు రాశాడు. అవిరాముల అగ్ని లేచి వారిని దహించింది, భూమి నెరవిడిచి దాతాన్లో వారిని మింగింది. ఎవరు వీళ్ళంతా? సనిగిన వాళ్ళు, గునిగిన వాళ్ళు. ఈ దేవుడు మాకెందుకు ఇంత దూరం నడిపిస్తున్నాడు? ఈ దేవుడు మమ్మల్ని పరీక్షలు పెట్టడానికే బయటికి తీసుకొచ్చాడా? ఈ దేవుని వలన కలిగేది ఈ శ్రమనేనా అని గునిగినటువంటి ప్రజలకు నిరాశ, ఆ ప్రజలకు నిస్సత్వ, ఆ ప్రజలకు మరణము, ఆ ప్రజలకు అగ్ని. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు రక్తం చేత కడుగొడినటువంటి దేవుని ప్రజలలో నిస్సత్వ ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఉండదు? అది ఉదయకాలం మనం నేర్చుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో మనము చూస్తున్నాం. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు జయించువాడు అనే మాటలు అక్కడ ఎన్ని ఉన్నాయి? కిందికి చూసుకుంటూ పోండి. ప్రతి సంఘంతో కూడా ఒక మాట చెప్తూ చివరిగా ఒకటి చెప్తాడు. పైన సంఘం చూడండి, ఎఫెసులో ఉన్న సంఘానికి చెప్పినటువంటి మాటల్లో చివరి వాక్యం చూడండి. ఏమంటున్నాడు? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికిది? జయించువానికి. మీరు చెప్పాలి గట్టిగా, ఎవరికిది? జయించువానికి. వన్ హూ విన్స్. జయించువానికి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో జయించువానికి ఏముండదు? రెండవ మరణం ఉండదు. తర్వాత పెరిగిన సంఘానికి కూడా చెప్తే ఏం చెప్పాడు చెప్పండి. ఇక్కడ జయించువానికి ఏముంటది? తెల్లని రాతిని ఇస్తానన్నాడు 17వ వచనంలో. మరియు అతనికి తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. జయించువానికి. తర్వాత నెక్స్ట్ చూడండి, జయించువానికి దేవుడు ఏమేమి ఇచ్చాడు? ప్రియ దేవుని బిడ్డలారా, జయించువానికి దేవుడు ఫలమునిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జయించువానికి బహుమానం ఉంటుంది. జయించువానికి బహుమానం. ఓడిపోయేవానికి అసలు ఉండదు. గునిగేవానికి, సనిగేవానికి, నీరసించి పడిపోయేవానికి, నిరాశ పడేవానికి, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడికి
బహుమానం ఏమాత్రం కూడా ఉండదు. మన జీవిత ప్రయాణంలో 40 ఏళ్ల ప్రయాణం ఒకవేళ విశ్వాస జీవితం అయితే 40 ఏళ్ల విశ్వాస జీవిత ప్రయాణంలో ఏ మూల కూడా మనము సనగకుండా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ కాలింగ్ us టు విన్. దేవుడు మనల్ని జయించటానికి పిలుస్తున్నాడు. స్వస్థత, అద్భుతము, మహత్కార్యములు, సూచక క్రియలు ఇవన్నీ కూడా ఎవరికంటే కొత్తగా విశ్వాసంలోనికి వచ్చేవారికి. ఎందుకు? వారికి దేవుడు ఎవరో తెలవాలి కదా. లోకమంతా మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు, ఈ దేవుడు, మా దేవుడే దేవుడు అని అందరూ కూడా చెప్తున్నారు. మంచిదే, చెప్పని. నీ దేవుడు నిజమైన దేవుడా కాడా అని నువ్వు తెలుసుకోవడానికి దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నువ్వు ఆశపడింది ఇస్తాడు, నీ జీవితంలో అవసరమైంది ఇస్తాడు, నీకు అద్భుతం చూయిస్తాడు. ఏ మానవుడు చేయనటువంటి అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. ఇవన్నీ కూడా ఎట్ ద ఫస్ట్ స్టెప్. విశ్వాసంలో మొదట ప్రయాణం చేయవాడికే. జీవితాంతం స్వస్థతల కొరకే, జీవితాంతం అద్భుతముల కొరకే, జీవితాంతం మహత్కార్యముల కొరకే ఎదురు చూస్తూ ఉండటం క్రైస్తవ జీవితం కాదు. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. పేతురు, నీ కుడి వైపున వలయ్యి అన్నాడు. ఏం చేశాడు పేతురు? ఎప్పుడు వేశాడా? కొంచెం ఆలోచన చేశాడు. అసలు బెస్తల్లో మేమా ఈయననా? ఈయన వడ్రంగా ఆయనకు తెలవాల్సింది ఏంది? ఈ కట్టే ఎట్లుంటుంది, దీన్ని ఎట్లా చెక్తే ఏ రకమైనటువంటి ఉపయోగకరమైన వస్తువు అవుతుంది అది చెప్పాలి. కానీ మాకొచ్చి ఏం చెప్తున్నాడు? కుడి పక్కన వలయ్య అంటున్నాడు, తెల్లవేనక వలయ్య అంటున్నాడు, ఒడ్డున వలయ్య అంటున్నాడు. ఎక్కడ దొరకని చేపలు దొరుకుతాయా? ఐ ఆమ్ ద ఫిషర్ మ్యాన్. వలలు ఎక్కడ వేస్తే, వలలు ఎప్పుడు వేస్తే, వలలు ఏ పక్కన వేస్తే దొరుకుతాయో మాకు తెలుసు. కానీ ఈ మనిషి వచ్చి అధికారము గలవాడు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కాస్ట్ యువర్ నెట్స్ ఆన్ ద రైట్ సైడ్. మీ వలలను వేయుడి అని చెప్తున్నాడు. వలలను వేయుడి అని అధికారంతో చెప్పబడినటువంటి మాట యేసు మాట. యేసు అధికారంతో చెప్పాడు. ఆయన చెప్పిన అధికారపూర్వకమైన మాటను పేతురు నమ్మాడు. దెర్ ఇస్ సంథింగ్. ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ వచ్చి ఈయన నాకు ఈ కుడి వైపున వలలు వేయడు అంటున్నాడు, తెల్లగైనంగా వలలు వేయ అంటున్నాడు. రాత్రంతా ప్రయత్నం చేసినా మాకు దొరకని చేపలు దొరుకుతాయన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. కానీ ఏదో అధికారంతో చెప్తున్నాడు. వీ డోంట్ బిలీవ్ ద ఫిష్, వీ డోంట్ బిలీవ్ ద సీ, వీ డోంట్ బిలీవ్ ద టైం, బట్ వీ బిలీవ్ ది అథారిటీ. ఆయనకేదో అధికారం ఉంది, ఆ అధికారాన్ని మేము నమ్ముతాం. హల్లెలూయా. వింటున్నారా? ఎవరిని నమ్మి యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాం? యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని నమ్మి వస్తున్నాం. నాకు పరలోకమందును భూమి అందును అధికారము ఇవ్వబడి ఉన్నది. ఐఎమ్ ఆథరైజ్డ్ అని ప్రభు ఈ లోకమందు ప్రకటించాడు. యూదులతో చెప్పాడు, యూదులకు అర్థం కాలేదు. పరిశీలనతో చెప్పాడు, వాళ్ళకు అర్థం కాలేదు. శాస్త్రులు సుంకరులతో చెప్పాడు, కొంతమంది అర్థమైంది, కొంతమంది అర్థమైనా దగ్గరికి రాలేదు. నికోదేము లాంటి వాళ్ళు ప్రభుతో ముచ్చటించినా ప్రభు దగ్గరికి రాలేకపోయారు. కానీ అధికారమును గుర్తించిన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. పేతురు అధికారమును గుర్తించాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. శిలువ మీద వెరవాడుతున్న దొంగ అధికారమును గుర్తించాడు. ప్రభువా, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పిచ్చోడు కదా, పక్కన సిలువ వేయబడ్డది, రక్తం గారుతుంది, వేలాడబడ్డాడు. నాకులాగానే ఆయన ఉన్నాడు, నాకంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. నాకైనా తాళ్ళు కట్టి వేలాడేశారు, ఆయనకు చీలలు కొట్టి ముళ్ళ మకుటం పెట్టి ఆ రక్తమంతా కూడా ఆ దేహమంతా రక్తమై వేలాడుతున్నటువంటి అతడు ఏం చూస్తున్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు can it be possible? Can it be possible? మళ్ళా దొంగ పెద్ద ఏమో ఆధ్యాత్మికమైన వాడు కాదు, చర్చికి పోయినోడు కాదు, బైబిల్ చదివినోడు కాదు, ధర్మశాస్త్రం ఎరిగినోడు కాదు, దొంగవాడు. జస్ట్ థీఫ్. దోచుకునేవాడు, హత్యలు చేసేవాడు,
అనేకమైన కిరాతకమైన క్రియలు చేసేటటువంటి వాడు, వాడికి దేవుడు బయలుపరిచాడు. అండ్ హీ సెడ్, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకునుము. వాట్ డు యు సీ ఇన్ జీసస్? యేసులో నువ్వేం చూస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, లోకము యేసులో దేవుని చూడలేదు. లోకము యేసులో దేవుని మహిమను చూడలేదు. లోకము యేసులో దేవుని వలన కలిగిన అధికారాన్ని చూడలేదు. జస్ట్ దే సా ఎ సన్ ఆఫ్ కార్పెంటర్, ఒక వడ్రంగి కుమారుడు అని చూశాడు. ఇతను వడ్రంగి కుమారుడు కాడా? ఇతను అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మనతో ఉన్నవారు కారా? జస్ట్ an ordinary man. Who are you seeing in Jesus? యేసులో ఎవరిని చూస్తున్నావు? యేసు అంటున్నాడు, జయించువానికి, జయించువానికి. జయిస్తే, నువ్వు జయిస్తే నేను నీకు ఇస్తానంటున్నాడు. నేను నీకు ఇస్తాను. ఏమిస్తాను? రెండవ మరణం నుంచి నేను తప్పిస్తాను. ఏమిస్తాను? జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. ఏమిస్తాను? తెల్లని రాతినిస్తాను. జయించువానికి నేను ఇస్తానంటున్నాడు. ఇఫ్ యు విన్, నువ్వు జయిస్తే ఏం జయించాలి? ఉదయకాలం త్వరగా నేర్చుకుందాం. నంబర్ 1, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు మనం జయించాల్సినటువంటి చాలా పెద్ద ఏమంటారు అంశం ఏదంటే పాపము. సిన్. We need to win over the sin. పాపం మీద మనం విజయాన్ని పొందాలి. పాపము మీద విజయాన్ని పొందాలి. పాపము నుండి క్షమాపణను పొందాలి. దేవునికి వందనాలు. క్షమించబడ్డందుకు ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. రక్షణ పొందినందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాం. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది పాపముల నుండి విమోచన పొందినందుకే వచ్చాం. కానీ ఆర్ వి విన్నింగ్ ఓవర్ ద సిన్? పాపం మీద జయాన్ని పొందుతున్నామా? పాపం చావలేదు. మనలో ఉన్న పాపం తొలగించబడ్డది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ దొరికింది. రక్షణ పొందాం. క్రీస్తులో దేవుని పిల్లలమని పిలిపించుకోబడుతున్నాం. దేవుని యొక్క వాగ్దానములు మనకు ఇచ్చాడు. ఆయన తన యొక్క సన్నిధినిచ్చాడు, ప్రత్యక్షనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. We have received all, but to win is yours. గెలవటం నీ పని, పోరాడటం నీ పని, యుద్ధం చేయటం నీ పని. యుద్ధం కూడా నువ్వే చేయదేవా, పోరాడటం కూడా నువ్వే చేయదేవా అనే ప్రార్థనలు క్రైస్తవునికి తగవు. We have to fight. శిష్యులను ఇద్దరిద్దరిగా ఆయన పంపించి, మీరు వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టుటకు నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. మీరు వెళ్ళండి, నేను మీకు అధికారం ఇస్తున్నాను. యూ క్యాన్ డిస్పెల్ ద డార్క్నెస్. దయ్యములు మీ మాటకు లోబడుతున్నాయని మీరు సంతోషపడకుండా పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయని సంతోషపడండి అని ప్రభు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ ఏ అథారిటీ. ప్రభు ఆయన ఎందున్నటువంటి వారికి, ఆయనను వెంబడించు వారికి, ఆయన శిష్యులకు, విశ్వాసులకు కాదు. చప్పట్లు పెట్టి పాటలు పాడి కానుక వేసి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు దేవుని వాగ్దానము, శిష్యులకు ఇచ్చిన వాగ్దానం సరిపోదు. శిష్యులకు ఇచ్చిన వాగ్దానము కనెక్ట్ కాదు. శిష్యుడు ఎవరంటే క్రీస్తు వెంట నడుచుకునేవాడు. శిష్యుడు ఎవరంటే ఇంకా జీవితంలో దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం చాలు, దేవుడిచ్చిన చూపించిన ఒక అద్భుతం చాలు, దేవుడిచ్చిన కృపావరం చాలు, నేను ఇక దేవుడి కోసం పనిచేస్తాననేటటువంటి వాడు శిష్యుడు. పేతురు వల వేసి చేపలు పట్టిన తర్వాత ప్రభు వెంట నడుచుకున్నాడు. కమ్, ఐ విల్ మేక్ యు ఎ ఫిషర్ ఆఫ్ మెన్. నువ్వు నా వెంట రా, నేను నిన్ను మనుషులను పట్టు జారుడిగా చేస్తానంటే పేతురు వలలను, పడవలను, తన ఇంటి వారిని విడిచిపెట్టి ప్రభు వెంట వచ్చాడు. దట్ ఈస్ డిసైపుల్. వారు శిష్యులు. క్రీస్తు వెంట వెళ్ళువారు శిష్యులు. క్రీస్తు కొరకు పనిచేసేవారు శిష్యులు. దేవుని బిడ్డలారా, జయించువాడు శిష్యుడై ఉండాలి. విశ్వాసి అంటే చాలా కష్టం. యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ వాక్. 40 ఏళ్ళ ప్రయాణం చేయాల్సిందే. శిష్యునికి అంత ఉండదు. 3 ఏళ్ళ ప్రయాణం చాలు. 3 years దే వాక్డ్ విత్ జీసస్. యేసుతో 3 ఏళ్ళు నడిచారు.
ఇంకా 3.5 ఏండ్ల పరిశుద్ధాత్ముడు వారు పొందుకున్న తర్వాత ఇంకా వాళ్ళు భూలోకాన్ని తల్లకిలిందులు చేస్తూ తిరిగారు. హల్లెలూయా. వారి నీడ పడితే స్వస్థత దొరికిందంట. వాట్ ఏ వండర్. వారి చేయి దాచి ముట్టి వారిపైన నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేసి సంఘటనలు మనం చూస్తాం. కానీ అపోస్తలుల యొక్క వస్త్రములను బట్టి, అపోస్తలుల యొక్క నీడను బట్టి స్వస్థత పొందినటువంటి గొప్ప అద్భుతాలు వారు చేయగలిగిందంటే ఇట్స్ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యం. గాడ్ ఈజ్ నాట్ ఏ పార్షియల్ గాడ్. ఆయన మనుషుల ముఖం చూసి బొట్లు పెట్టాడు. మనుషులను బట్టి ఆయన వేరు చేయడు. నీవు శిష్యుని అయితేవా, నీవు క్రీస్తు యేసు యొద్దకు వస్తేవా, నీవు క్రీస్తుని వెంబడిస్తేవా, జయించేవాడు నీవైతేవా, దేవుడు నీకు ఆ వరాన్ని కూడా ఇస్తాడు. ఈ దేవుని సంఘమా, ఈ లోకమందు మనం నడుచుకుంటున్నాం. మొదటిదిగా మనం పాపమును జయించుటకు మనము పిలువబడ్డాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తొందరగా తీసుకొని చదవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మం. పెళ్లి కొరకు బాప్తిస్మం కాదు, సంఘం కొరకు బాప్తిస్మం కాదు. ఇది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం. హల్లెలూయా. బాప్తిస్మం పాపములను క్షమించబడటానికి గుర్తుగా ఈ లోకమందు సంఘము నెరవేరుస్తూ ఉంటుంది. వారు తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిరి. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడో చాలా దూర ప్రాంతాల్లో పోయి అందరూ నీళ్ళల్లో మునుగుతున్నారు. ఇక్కడ మనకైతే బాప్తిస్మం అని పరిశుద్ధాత్ముడు మనకు వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. ఇస్ ద క్లెన్జింగ్ ఫర్ ద సిన్స్. పాపముల నుంచి కడిగివేయబడటానికి పొందు బాప్తిస్మం. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పొందు బాప్తిస్మం. పాపములు క్షమించబడుతున్నాయి. క్షమించబడ్డ తర్వాత బాప్తిస్మం పొందటం ఉద్దేశం ఏంటంటే, ఫ్రమ్ నౌ ఆన్ యూ విల్ లివ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇక నుంచి నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తావు. క్రీస్తు యేసునందు రక్షణ పొందిన వానిగా, రక్షణ పొందిన దానవుగా నువ్వు జీవిస్తావు. ఐ ఆమ్ సేవ్డ్, నేను రక్షణ పొందాను అని లోకానికి చూయించుకోవడానికి బాప్తిస్మం. ఆత్మీయంగా నీ పాపములు క్షమించబడ్డ రోజే నీకు రక్షణ దొరికింది. కానీ బాప్తిస్మం దేనికంటే సమాజానికి గుర్తు, సమాజానికి ఒక రుజువు. దట్ ద లార్డ్ జీసస్ సేవ్డ్ మీ, ప్రభు నన్ను రక్షించాడు అని చూయించుకోవటానికి మనం బాప్తిస్మం గుర్తుగా మనం చూయిస్తాం. పాపముల మీద అధికారమును మనం పొందుకోవాలి. అథారిటీ ఓవర్ ఆల్ ద సిన్. అబద్ధాలు ఆడుతున్నారా ఇంకా? అయితే మీరు ఇంకా దాని మీద జయం పొందలేదు. మీరు చాడీలు చెప్తున్నారా? ఇంకా మీరు జయం పొందలేదు. ఒకరంటే అసూయనా, ఇష్టం లేదా, పలానోళ్ళంటే కోపమా, పలానోళ్ళంటే ఈర్షణ, పగన, అబ్బో రక్షణనే లేదు. ఇంకా మనం బాప్తిస్మం తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ఫ్రమ్ నౌ ఆన్ ఐ డోంట్ డూ దట్. ఇక నుంచి నేను అది చేయను. చేశాను, అబద్ధం ఆడాను, అసూయపడ్డాను, ద్వేషించాను, కలహించాను, కోపగించాను, చెడమాటలలో పలికాను, కానీ ఇక నుంచి నేను అది చేయను. బాప్తిస్మము జయానికి గుర్తు. హల్లెలూయా. నేను జయిస్తున్నాను ఇప్పటి నుంచి కూడా, ఇక నుంచి జయిస్తున్నాను. వాళ్ళు ఒకవేళ పొరపాటు చేస్తే, ఒకవేళ రప్పుమని అబద్ధం ఆడితే, అబద్ధాలను ఒక ఆయన ఏదో మంచిగా ఫ్రేమ్ చేశాడు. వైట్ లై అంటారు. వైట్ లై విన్నారు ఎప్పుడైనా? వైట్ లై అంట అంటే ఏంది? తెల్ల అబద్ధము. తెల్ల అబద్ధము అని దానికి ఎందుకు పేరు పెట్టిందంటే, దానివల్ల ఏ హాని జరగదు, ఏ హాని జరగదు. పిల్లలకు చెప్తారు చూడు, ఉచ్ కాకి ఎత్తుకపోయిందని. కాకి రాదు, ఏమి ఎత్తుకపోదు, కానీ ఉచ్ ఏమైంది? కాకి ఎత్తుకపోయింది. ఏమైనా హాని జరిగిందా?
ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఇప్పుడు ఆ పిల్లవానికి ఒక ఏది వద్దని చెప్పాలనుకున్నారో దాన్ని ఈ అబద్ధం ద్వారా చెప్పేసిండు, వైట్ లై. సో అట్లా చాలా కలర్స్ చెప్తే ఆయన గ్రీన్ లై అని, రెడ్ లై అని. రెడ్ లై అంటే రెడ్ షోస్ ది బ్లడ్, కాబట్టి రెడ్ లై ఏంటంటే ఒక హత్య చేయలేదని చెప్పేటటువంటి వాడు రెడ్ లై. ఒకరికి ప్రాణాపాయం తలపెట్టి నేనేం చేయలేదు అని చెప్పేటటువంటిది రెడ్ లై. అట్లా సో లైస్ గురించి నేనేం మాట్లాడట్లేదు, కానీ వీటిని అంత కేటగారికల్ గా విభజించాలంటే అదంతా చదివిన తర్వాత అనిపిస్తుంది మనకు వైట్ లైస్ మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది కదా. కానీ లై ఈజ్ ఎ లై. చెప్పండి, లై ఈజ్ ఎ లై. అబద్ధము అబద్ధమే. అబద్ధములాడు పెదవులను, బింకములాడు పెదవులను ఏం చేస్తాడంట? కోసేస్తాడంట దేవుడు. పెదవులను కోసేస్తాడు. ఒకసారి మీరు ఊహించుకొని మీ పెదవులన్నీ కోట్ చేసి కట్ చేసి రక్తం గారుతుంటే ఒట్టుకొని చర్చికి వచ్చారని ఊహించుకోండి ఒకసారి. అమ్మో, దేవునికి ఎంత నచ్చదు చూడండి. వెదర్ ఇట్స్ ఎ వైట్ లై, గ్రీన్ లై, పింక్ లై, బ్లాక్ లై, గాడ్ డజంట్ లైక్ ఇట్. దేవుని బిడ్డలారా, పాపమును జయించటం మనం నేర్చుకుందాం. అబద్ధము చెప్పకూడదు. కోర్టులలో పలికిస్తారంట. కోర్టులలో సాక్ష్యం చెప్పేటప్పుడు సాక్ష్యము చెప్పక ముందు అతనితో ఏం పలికిస్తారంటే, నేను ఫలానా పుస్తకం మీద ప్రమాణం చేసి అబద్ధం నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వీడేమంటాడంట తెలుసా? అబద్ధం చెప్పను అంటాడంట. అంటే ఏంది? చెప్పకుండా ఉంటానా అబద్ధం అన్నట్టు. అబద్ధం చెప్పను అంటాడు. అబద్ధము మనకు దూరం. ఏదైనా బిడ్లారా, మాటలు తగ్గిస్తే అబద్ధాలు తగ్గిపోతాయి, అంతే, సగం తగ్గిపోతాయి. సో డోంట్ టాక్ ఇన్ కేస్ ఆఫ్ టెల్లింగ్ సంథింగ్. ఏదైనా చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చినప్పుడు చెప్పకండి, అవసరం లేదు. అబద్ధం మాత్రం చెప్పకండి. అబద్ధం ఎంత డేంజరో. ఇంకములాడు పెదవులని కోసి వేస్తాడంటే ఎంత కోపం దేవునికి. ప్రతిదినం కోపపడతాడంట. అనుదినం ఆయన కోపపడతాడని యెషయా రాశాడు. అనుదినం కోపం వస్తుంది. ప్రతిరోజు చూస్తే నన్ను చూస్తే కోపం వస్తుంది, నిన్ను చూస్తే కోపం వస్తుంది, కోపం వస్తుంది. కానీ దేవుడు తన కోపాన్ని అణుచుకుంటాడు. దేవునికి వందనాలు. మంచి దేవుడు కదా, గుడ్ గాడ్. హల్లెలూయా. దేవునికి వందనాలు. గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో గుడ్, ఈజ్ సో గుడ్ టు మీ. ఎంత మంచి దేవుడు కదా, మంచి దేవుడు. దేవుడు మంచి దేవుడు. దేవుడు బల మంచివాడు, ధరణిని పాలించువాడు. దేవుడు బల మంచివాడు, ధరణిని పాలించువాడు కదా. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ సో గుడ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. దేవునికి వందనాలు. పాపమును ఏం చేయాలంటున్నాడు? జయించాలంటున్నాడు. వీ నీడ్ టు విన్ ఓవర్ ది సిన్. పాపము సమాధి కాలేదు, కానీ పాపమును నీవు జయించాలి. ఎవ్రీ డే నీవు జయించాలి. ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు విన్ ఓవర్ ఇట్. ఒక ఆకర్షణ కనబడుతుంది. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే మనకు ఒక ఆకర్షణ కనబడుతుంది. మనకు ఒక పోస్టర్ కనబడుతుంది, ఒక ఫ్లైయర్ కనబడుతుంది, ఒక సినిమా కనబడుతుంది. ఆర్ వి అట్రాక్టెడ్? అవర్ ఐస్. అందుకే మన కళ్ళను దేవునికి అప్పగియాలి, మన చెవులను దేవునికి అప్పగియాలి. పంచేంద్రియాలు అంటారు కదా, ఈ పంచేంద్రియాలను దేవునికి అప్పగించాలి. పొద్దున్నే లేచి, లార్డ్ దీస్ ఆర్ యువర్స్. నా కళ్ళు నీవి, నా చెవులు నీవి, ఇంకా నా నోరు నీది, నా హృదయం నీది కదా. ఇంకా ఆల్ దీస్ సెన్సెస్, ఈ పంచేంద్రియాలన్నీ కూడా ప్రభువా నీవే అని ప్రభువుకు అప్పగించి మనం మన దీనాన్ని ఆరంభించాలి. మీరేం ప్రార్థన చేస్తారో తెలియదు. ఉదయాన్నే లేవగానే మొదలు పెడతారు కొంతమంది. ప్రభువా నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, ఎగ్జామ్ అంతా నువ్వే రాయి, నాకు మాత్రం మంచి మార్కులు ఇయ్యి. నేను బస్సు ఎక్కబోతున్నా, బస్సు నువ్వే నడుపు, నన్ను మంచిగా అక్కడ దింపు. వాట్ గాడ్ ఈజ్ మేడ్. దేవుని ప్రజలు ఎట్ట చేస్తున్నారు కదా. నాకు కొన్నిసార్లు ఫేస్బుక్ లో అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది.
దే మేక్ గాడ్ ఏ సెక్యూరిటీ గార్డ్. నా వెనుకను, నా ముందును, నా పక్కల, ఈ పక్కల, ఆ పక్కల. నాలో ఉందంటే అయిపోతుంది కదా. బీ ఇన్ మై హార్ట్. నువ్వా నాలో ఉందంటే ఈజ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ యూ. నాలో ఉండని ప్రార్థన చేయాలి. వెనకాల ఉండాలి, ముందర ఉండాలి. మొన్న ఒక ఆయన వచ్చి బండి కోసం ప్రార్థన చేపిస్తున్నాడు. కొత్త బండి కొనుక్కున్నాడంటే బండి కొనుక్కొని వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసిన. ఏమని చేయాలి? నేను చేసిన ప్రభువాది ఈ అబ్బాయి బండి నడుపుతున్నాడు, ఈ అబ్బాయిలో నువ్వుండు. అప్పుడు బండి నీ చేతిలో ఉంటది, అబ్బాయి కూడా నీ చేతుల్లో ఉంటాడు. ప్లస్ అని అంటే లేదు సార్, ముందర ఉండాలి, వెనుక ఉండాలి, యువతల పక్కన ఉండాలి, మన వద్దా ఏమంటారు, హ్యాండిల్ మీద వద్దా, వెనక సీట్ మీద వద్దా, టైర్ల కింద వద్దా. హౌ పీపుల్ ఆర్ ఇమాజినింగ్ గాడ్. ఎంత ఫూలిష్ కదా. ఒకసారి మీరు జస్ట్ అనలైజ్, నేను చెప్పేది ఎక్కడైనా కానీ. గాడ్ షుడ్ బి ఇన్ అవర్ హార్ట్. మనలో ఉంటే మా పాస్టర్లందరూ ఎక్కడైనా కానీ వేరే చోటికి ప్రోగ్రాం కోసం వెళ్తుంటే మా పాస్టర్లను ప్రార్థన చేయమంటే ఒక్కొక్కరికి రకంగా చేస్తారు. మనం ఎవరిని తప్పు పట్టట్లేదు. ప్రభువా మా వెంట ఉండు, మేము వచ్చేంత వరకు నీ దూతలని మాకు కావలిగా ఉంచి మమ్మల్ని నడిపి. మరి ఏమని చేయాలి చెప్పండి అమ్మా? నేను వెళ్తున్న పని నీ పని ఉండేటట్టు చెయ్యి, చాలు, అయిపోతుంది. అంతా ఆయన్నే చూసుకుంటాడు. నా పర్సు నీ పర్సు, అంతా ఆయన్నే చూసుకుంటాడు. అమ్మా చెప్పాం కదా, పర్సు అంతా నాదే, నా బంగారం నాదే, నా ఆలోచనలు నావే. పాపమును ఏం చేయాలి చెప్పండమ్మా? జయించాలి. నో, వాట్ ఈస్ సిన్? పాపం అంటే ఏంది? ఏది నీవు దేవునికి ఇస్తలేవో అది పాపము. హల్లెలూయా. ఏది నీవు దేవునికి ఇవ్వటం లేదో అది పాపం. మనం వీ హ్యావ్ సెక్షన్స్. మనం కొన్ని టైం, లేకుంటే మన ఆలోచనలు, మన హృదయము, వీటిని దేవునికి సంపూర్ణంగా ఇయ్యం. మనం ఏమనుకుంటా అంటే కొంచెం నేను ప్లాన్ చేస్తా, తర్వాత నువ్వు ప్లాన్ చేయి. నేను ప్లాన్ చేస్తా, ఇల్లు కట్టేది నేను ప్లాన్ చేస్తా, లాస్ట్కి వచ్చి నువ్వు వచ్చి బ్లెస్ చేసిపో అంటావు. దాట్స్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ సవరిన్ గాడ్. ఆయన సార్వభౌముడైన దేవుడు. దేవుని బిడ్డలారా, పాపము ఏదా పాపము? ఏదైతే దేవునికి నువ్వు అప్పగించావో అదే పాపం. సో వాట్ డూ యు డూ? ఈ రోజు నుంచి ఏం చేద్దాం చెప్పండమ్మా? మొదటి నిద్ర లేచిన మొదటి క్షణం మొదలుకొని మళ్ళా రోజు నిద్ర లేచేంత వరకు ఎవ్రీ మినిట్ ఈజ్ గాడ్స్. ఎవ్రీ బీట్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ గాడ్. ప్రభు, నా గుండె ఎన్నిసార్లు కొట్టుకుందో అన్నిసార్లు నువ్వు గుండెలో ఉండు. నేను ఒక చోటి వాక్యం చెప్తే ఒక పాస్టర్ దాన్ని బిగ్గర పట్టుకున్నాడు. మొన్న ఒక చోట చెప్తున్నాడు. ఒక అబ్బాయి యవనస్తుడు గుండె నొప్పిందని హాస్పిటల్లో అడ్మిట్ చేయబడితే అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగిస్తున్నాడు డాక్టర్. అంతా వాళ్ళు ముందరనే చూశారు. బాగా అవన్నీ కూడా టెస్ట్లు చేసినప్పుడు తేలింది ఏంటంటే చాలా పెద్ద ప్రమాదం ఉంది. అబ్బాయి గుండెలో రంధ్రం ఉంది. ఒకవేళ దాన్ని మనము ఎంత చేసినా దాదాపు 90% బ్రతికే అవకాశాలు లేవు. ఎట్లా చేద్దామని ఈ డాక్టర్స్ టీం అంతా కూర్చొని ఒకసారి ఆలోచన చేసి ఇంకొక డాక్టర్ బాధ్యత ఇచ్చారు. ఎటనైనా అబ్బాయిని ప్రిపేర్ చేయి. ఏమైనా ప్రిపేర్ చేయాలి? ఏమైనా కావచ్చు కాబట్టి ప్రిపేర్ చేయండి అంటే ఇంకా డాక్టర్ మెల్లగా వచ్చి కూర్చొని పక్కన కూర్చొని చాలా మంచి కౌన్సిలింగ్ చేస్తారు మంచి డాక్టర్స్. వాళ్ళు మంచి పక్కన కూర్చొని, బాబు నీ గుండె కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ ఏం పర్లేదు, యుల్ బి ఆల్ రైట్, నీకు మంచిగా అవుతుంది, ఏం పర్లేదు, డాక్టర్ మంచిదే, కానీ నా గుండె మీరేం చేస్తారు చెప్పండి అంటే కోస్తాము మేము. అంటే ఓకే, గుండె కోసినప్పుడు మీరు పని చేయండి డాక్టర్, ఆ గుండెలో యేసుక్రీస్తుంటాడు చూడండి అని చెప్పినాడు. అయితే ఈ డాక్టర్ అనుకున్నట్టు వీడు ఒక క్రిస్టియన్ పిచ్చోడు ఉన్నట్టున్నది, సర్లే ఉండకోకో మనకెందుకు, అవునా బాబు మంచిదే బట్ యూ బీ హ్యాపీ, నీకేం కాదు అంటే ఏం పర్లేదు డాక్టర్, మీరైతే గుండెం వేసినప్పుడు అక్కడ మాత్రం ఎవరుంటారు, యేసుక్రీస్తుంటాడు చూడండి అని చెప్పాడు. అంటే ఈయన అరే ఈ పిల్లలకి ఏందిరా బాబు ఇంతగానం నెత్తికెక్కింది క్రీస్తు అనే మాట అని అనుకొని సరే ఆపరేషన్ సిద్ధపరుస్తుంది. మళ్ళీ కొంచెం మెల్లిగా నెక్స్ట్ స్టెప్,
బాబు ఒకవేళ గుండె ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అది ఒకవేళ తిరిగి దాన్ని సరిగా సెట్ చేసే అవకాశం లేకపోవచ్చు అంటే ఏం పర్లేదు డాక్టర్, కానీ అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుంటాడు చూడండి అని. సరే బాబు యేసుక్రీస్తుంటాడు, నేను చూస్తాను, కానీ ఆ గుండె కోసిన తర్వాత నీవు బ్రతకకపోవచ్చు అంటే ఏం పర్లేదు డాక్టర్, అలా యేసుక్రీస్తున్నాడు నీకెందుకు అని అన్నాడు. సరే ఎటనైనా సరే ఆ పిల్లని ఉల్లాసంగా ఉంచి ఆపరేషన్ తీసుకెళ్ళిండ్రు, లోపల తీసుకెళ్లి హార్ట్ సర్జరీ చేస్తా ఉన్నారు, ఓపెన్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టే దాదాపు అది ఇర్రిపేరబుల్ ప్రాబ్లం కాబట్టి దాన్ని ఏ విధంగా చేసినా బాగు చేయలేకపోయినారు. అబ్బాయి చనిపోయాడు. అయితే ఆ గుండె ఆగిపోయినా కానీ ఈ డాక్టర్లు ఆ సందుల్లో చూస్తున్నట్టు ఈ నరాన్ని చూస్తాడు, ఆ వేయిని జరుపుతాడు, ఆ వాళ్ళు చూస్తాడు, ఈ వాళ్ళు జరుపుతాడు. దేనికోసం చూస్తున్నాడు? యాన్న యేసుక్రీస్తుంటాడంటే ఈడ ఈ పిల్లడు ఏం చెప్పాడు? గుండెలో యేసుక్రీస్తున్నాడు అన్నాడు, ఎక్కడున్నాడు చూస్తానని ఆ వాళ్ళు చెప్తాడు, ఈ వాళ్ళు చెప్తాడు. గుండె ఆగిపోయినా కానీ దాంట్లో ఎక్కడో ఉన్నాడు యేసుక్రీస్తు అని చూస్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆపరేషన్ అయిపోయింది, ఆ పిల్లోడు చనిపోయాడు, వాళ్ళు తీసుకెళ్లారు, కానీ డాక్టర్ రక్షణ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోతూ పోతూ కూడా ఒక వ్యక్తిని రక్షణలో నడిపించిందంటే వాటి గ్రేట్ థింగ్. మా పాస్టర్ల కంటే గ్రేట్ ఆ పిల్లోడు. మామూలు యవనస్తుడు, ఒక సాధారణమైన యవనస్తుడు, చనిపోతూ పోతూ కూడా నాలో యేసున్నాడు, నాలో యేసున్నాడు. ఇఫ్ ఐ డై దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఐ గో టు మై ఫాదర్. ఇఫ్ ఐ లివ్ విత్ మై మదర్. ఇఫ్ ఐ డై ఐ గో టు మై హెవెన్లీ ఫాదర్. నేను బ్రతికితే మా అమ్మతో ఉంటాను, నేను చచ్చిపోతే నా పరలోకపు తండ్రితో నేను పోతాను. దెర్ ఇస్ నో ప్రాబ్లం డాక్టర్, గో ఆన్, మీరు ఏమైనా చేయండి, ఏం సమస్య లేదని చెప్పాడట. ఆ విశ్వాసం నీకుందా? ఆ విజయం నీకుందా? ఆ పాప క్షమాపణ నీలో ఉందా? ఏదేం బిడ్డారా, పాపం జయించాలి. రెండవది చూద్దాం. జయించటంలో మొదటిది పాపాన్ని జయించటం, రెండవది అవిశ్వాసాన్ని జయించాలి. మనలో విశ్వాసం సరిగా లేదు. మంచి పాటలు పాడతాం, మంచి వాక్యం వింటాం, వాక్యం చదువుకుంటాం, బాగానే ప్రార్థన చేస్తాం, బట్ విశ్వాసము ప్రభు అనుకున్న స్థాయిలో విశ్వాసం ఒకవేళ లేకపోతే మనం జయించువారం కాదు. విశ్వాసం ఎక్కడ కనబడాలి? లాస్ట్ వీక్ మనం వాక్యం విన్నాం కదా. విశ్వాసం ఎక్కడ కనబడాలి? పరీక్షలలో కనబడాలి, ప్రమాదాల్లో కనబడాలి, హాస్పిటల్ బెడ్ మీద విశ్వాసం కనబడాలి. దెర్ ఇస్ నో ప్రాబ్లం టు మీ. ఆ యవనస్తుడు చెప్పినట్టుగా, నాకేం కాదు డాక్టర్, జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, నాకేం కాదు, మీరు ఏమైనా చేసుకోండి, ఐఎమ్ హ్యాపీ. ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసమును జయించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. తీసిన తొందర చదవాలి. యోహాను 8:11. ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు, నేనే నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి పాపము చేయకుము అని చెప్పాడు. పైదది పాపం గురించి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు 6:5. అందువలన ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అది అండర్లైన్ చేసుకుంటారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందరూ అండర్లైన్ చేసుకుంటారు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. మీలో అవిశ్వాసము ఉంటే ఆయన ఆశ్చర్యపడతాడు. అయ్యో, ఇది ఇంతకాలం చర్చికి వచ్చిండ్రు, మంచి మంచి పాటలు పాడిండ్రు, మంచిగా ప్రార్థన చేసిండ్రు, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ని చదువుకోనికే, కానీ అవిశ్వాసం ఉంటే ఆశ్చర్యపడతాడు. ఆశ్చర్యపడటం అంటే ఆయనకు ఏమనాలు తెలుస్తలేదు. అని వీళ్ళు ఇంతగానో నా వెంబడి నుండి చూసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపడం చూసిండ్రు,
లాజరు బయటికి రాక లాజరు బయటికి వస్తే కళ్ళాన చూసిండ్రు, వీళ్ళు విశ్వసించటం లేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసము పర్సనల్ అసెట్, వ్యక్తిగతమైన అసెట్, నీ ప్రాపర్టీ అది. నా విశ్వాసం నీకు పనిచేయదు, నీ విశ్వాసం నీకే పనిచేస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి హాస్పిటల్లో కోమాలో ఉండి ప్రార్థించుకోలేని పరిస్థితుల్లో ఉంటే, వినలేని పరిస్థితుల్లో ఉంటే, అప్పుడు నీ విశ్వాసం పనిచేస్తుంది. అందుకే పాస్టర్లు హాస్పిటల్ వెళ్ళి ప్రార్థన చేస్తారు, లేయలేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. మనం రేష్మా కోసం ప్రార్థన చేసినాం కదా. రేష్మా అమ్మాయి కాల్చుకుని అపాయ స్థితిలో ఉన్నప్పుడు, మరణా స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా ఈ అమ్మాయిని తాకంటే ప్రభు తాకి బాగు చేశాడు. హల్లెలూయా. సో దేవుడు స్వస్థపరుస్తాడు. ఎవరి కోసం? అవిశ్వాసంలో ఉన్న వాళ్ళ కొరకు. కానీ విశ్వాసంలోనికి వచ్చే అవిశ్వాసంలో ఉంటే దేవుడు ఆశ్చర్యపడతాడు. వై, వీరు నేను ఎందుకు ఎంచుకున్నానని దేవుడు బాధపడే అవకాశాన్ని దయచేసి మనం వేయకూడదు. వారి అవిశ్వాసమును బట్టి ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఎంత గొప్ప విషయం చూడడం. అక్కడ ప్రభు ఎన్ని కార్యాలు చేశాడు. కుంటోళ్లకు కాళ్ళు ఇచ్చాడు, చెవిటోళ్లకు చెవులు ఇచ్చాడు, గుడ్డోళ్లకు చూపునిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. అయితే ఇక్కడ వీళ్ళకు విశ్వాసం లేనందున దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఏం కార్యములు చేయలేకపోయాడు. అన్లెస్ యు హావ్ ఫెయిత్, అవిశ్వాసముతో మనం ఉంటే దేవుని బిడ్డలారా, మన జీవితాలు వ్యర్థము. మన జీవితాలను ఆయన చూసి ఆశ్చర్యపడతాడు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎరిగిన వారు విశ్వాసం కలిగిన వాళ్ళుగా జీవించాలి. వీఆర్ కాల్డ్ బిలీవర్స్ అంటారు తెలుసా మనల్ని. మిగతా వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ మతాలను బట్టి ఆ పేరుతో పిలుస్తారు, కానీ మనల్ని బిలీవర్స్ అంటారు, విశ్వాసులు అంటారు. మనల్ని డిసైపుల్స్ అంటారు, శిష్యులు అని పిలుస్తారు. వీఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే వన్ హూ ఫాలో క్రైస్ట్. నమ్ముకున్న వాళ్ళు కాదు, వెంబడించేటోళ్ళు. నమ్ముకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. నమ్ముకోండి అంటే భారతదేశంలో సగం మంది నమ్ముకుంటారు, ఏం సమస్య లేదు. వన్ అమాంగ్ మెనీ గాడ్స్, చాలా మంది దేవుళ్ళు దేవతలు యేసుగుడు కూడా ఏం పర్లేదు, వన్ ఆఫ్ ది మెనీ. కానీ ఏసే దేవుడు అని నమ్మాలంటే నీకు విశ్వాసం కావాలి. అవిశ్వాసము నీలోంచి పోవాలి. శిష్యులు అందుకే అన్నారు, ప్రభువా మాలో విశ్వాసమును పెంపొందించు అని అడిగారు. ప్రభువా మాకున్న విశ్వాసం చాలటం లేదు, మేము ఓడిపోతున్నాం, మాలో విశ్వాసాన్ని పెంపొందించు. మీరు చేస్తున్నారా ప్రార్థన? పాపములపై మాకు జయమీదేవా అని ప్రార్థన చేస్తున్నారా? మాలో ఉన్న అవిశ్వాసమును పైన మాకు జయాన్ని ఇదేవా అని ప్రార్థన చేస్తున్నారా? ఈ పాయింట్స్ మీ ప్రార్థనలో ఉండాలి. మా అవిశ్వాసం మీద మాకు జయాన్ని ఇదేవా. మేము విశ్వసించలేకపోతున్నాం. మా విశ్వాసము కొంచెం కదిలేసరికి, భూమి కదిలేసరికి అయ్యో అంటున్నాం, మనం భయపడుతున్నాం. జ్వరం వస్తే భయపడుతున్నాం, కడుపు నొప్పి వస్తే భయపడుతున్నాం. మనం ఇంకెక్కడ పడితే అక్కడ పోతా ఉన్నాం. ఆడ అన్ను ఒక దగ్గర ఆడిపోతే ఆయన బాగు చేస్తున్నట్టు ఓ ఆడిపోతున్నాం, గుత్తికి పోతున్నాం, పర్ణశాలను పోతున్నాం, మెదక్కు పోతున్నాం. ఓ మన విశ్వాసము చెప్పండి సరిగా లేదు. క్రీస్తు నందు నువ్వు విశ్వసిస్తున్నావా? డూ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్? యేసుక్రీస్తు చాలా స్పష్టంగా అడిగాడు. గుడ్డివాడు వచ్చి, ప్రభువా నా కన్నులు నువ్వు తెరవయ్యా అంటే, నేను నిన్ను బాగు చేస్తానని నువ్వు నమ్ముచున్నావా? డూ యూ బిలీవ్? యూ హ్యావ్ టు బిలీవ్. నీవు నమ్మకుంటే 100 మంది నమ్మినా వేస్ట్. యూ హ్యావ్ టు బిలీవ్. నీవు నమ్మాలి. నమ్మకము వ్యక్తిగతమైంది. నువ్వు నమ్మాలి. యేసు నన్ను బాగు చేస్తాడు, యేసు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ చిన్న అలజడిని బట్టి నేను భయపడను, ఈ చిన్న ఒడిదుడుకులను బట్టి నేను భయపడను. ఈ ఇవన్నీ చిన్నవి చెప్పాను కదా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఏమైంది? బస్సు వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని ప్రార్థన ఈయన పాట పాడుతుంటే బస్సు అక్కడికి వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోతే ఏం పంపించండి దేవుడు? ఆటోను పంపించిండు. బస్సుకి ఏమైంది? పంచర్ అయింది. ఆటోకి ఏమైంది?
ఏం కాలే, మంచిగా వెళ్ళిపోయింది, ఊర్లో పోయి దిగింది ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ ఎ వే. దేవునికి ఒక మార్గం ఉందని నీకు తెలుసా? నీవు నమ్మిన దేవునికి ఒక మార్గం ఉందని నీకు తెలుసా? నీవేమనుకుంటున్నావు? నాకు ఇదే మార్గము, నాకు డిఎస్సిలో సీట్ వస్తేనే మార్గము. ఓకే, ఒకరి గురించి నేను అంటలేదు, కానీ నాకు ఇదే మార్గము, నాకు ఇంకేం అవకాశాలు లేవు సార్ అంటారు కొంతమంది. నాకు ఇంకేం అవకాశాలు లేవు. అయ్యో ప్రమాదం, ఇది అవిశ్వాసం, చాలా డేంజర్. అది దయచేసి అనకూడదు. మీరు ఎంత బాప్తిసం తీసుకొని ఎన్నేళ్ళైనా సరే కానీ ఆ నిరాశ పదాలు రానియకండి. ఏమైతుంది? తాతారులో మృంగివేయబడతారు, అభిరాములో కాల్చివేయబడతారు, అరణ్యంలో నశించిపోతారు. ఇది అరణ్యం. ఈ లోక యాత్రలో మీరు నడుస్తున్న కొద్దీ మీ అవిశ్వాసం కనబడితే నశించిపోతారు. ఇది పరుగు పందెం. పరుగు పందెంలో పాల్గొనేవాడు ఎంతవరకు పరిగెత్తాలి చెప్పండమ్మా? పరిగెడుతూ మధ్య నాకు ఎందుకు లేదు మళ్ళీ అనుకోండి, ఎట్లుంటుంది? వీడేవాడు రా అనవసరంగా ఫీల్డ్లోకి వీళ్ళు అంటారు కదా. క్రైస్తవులను చూస్తున్న క్రైస్తవేతరులు అట్లా అంటారు. యేసుక్రీస్తు అంట, దేవుడంట, నమ్ముకున్నారంట, బాగైంది, మంచిగా. ఎవరిని బట్టి? మనల్ని బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి. విశ్వాసం జయిస్తుంది. నీకున్న ముందున్న పరిస్థితిని నీకు అస్సలు ఏ మాత్రం కూడా 1% కూడా నీకు హోప్ఫుల్గా కనబడతలేదు, కానీ పరిస్థితి నీ దేవుడు అధిగమించి దేవుడు ఒక మార్గాన్ని కలుగజేస్తాడు. గాడ్ మేక్స్ ఎ వే. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, హీ మేక్స్ ఎ వే. దేవుడు ఆయన ఒక మార్గం ఏర్పరిచాడు. ఎక్కడి నుంచి? అరణ్యముల మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఎర్ర సముద్రంలో ఆయన మార్గాన్ని ఇచ్చాడు. ఇదేం పెట్టినారు? ఇవన్నీ కథలా? మనం ఒక మార్గం, దేవుడు తాను ఏర్పరిచే మార్గం ఒకటి ఉందని మనం నమ్మకపోతే మనం కథల్ని బట్టి ప్రభు ఏంటి వచ్చినాం. కథల కోసం దేవుడి దగ్గరికి రాకండి, వాస్తవం కోసమేది. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అరణ్యములో మార్గం ఏర్పరిచిన దేవుడు నా ఈ అంధకారంలో ఆయన వెలుగునిస్తాడు. హల్లెలూయా. అది తెచ్చుకుంటారా? విశ్వాసం తెచ్చుకుంటారా? భయపడొద్దు. లెట్ నాట్ ఫియర్ ఓవర్టేక్ యువర్ ఫెయిత్. ఫియర్ షుడ్ నాట్ ఓవర్టేక్ ఫెయిత్. రాసుకోండి, మళ్ళీ నాకు రాదు ఇంకోసారి. ఫియర్ షుడ్ నాట్ ఓవర్టేక్ ఫెయిత్. విశ్వాసాన్ని భయము అధిగమిస్తే ప్రమాదం. సరే, మనుషులం కాబట్టి కొన్నిసార్లు అది జరుగుతుంది, మనం వెంటనే దాన్ని జయించాలి. రైట్. మొదటిది పాపమును జయించాలి, రెండవది అవిశ్వాసాన్ని జయించాలి, మూడవది లోకమును జయించాలి. వీ నీడ్ టు విన్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించండి అని అంటే అనిజనులకు ఏమర్థం కావచ్చు అంటే, ఇంక మనం కత్తులు కటార్లు పట్టుకపోయి మందినంతా చంపి రాజ్యాలు ఆక్రమించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు 1 యోహాను 5:4 చెప్తున్నటువంటి మాట దయచేసి చూడండి, త్వరగా చూడండి. 1 యోహాను 5:4 అమ్మా. వండర్ఫుల్. మళ్ళీ గట్టిగా చదవాలి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ చదవాలి. మీరంతా పుట్టలేదా దేవుని మూలంగా? చదవండి. వేర్ ఈజ్ యువర్ బైబిల్? టేక్ ద బైబిల్ అండ్ రీడ్. చదవండి. చదివితేనే మీకు బలం. చదవండి. కొంచెం ఆగండి. ఇప్పుడు దేవుని పిల్లలే చదవండి. దేవునికి వందనాలు. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ కూడా లోకమును జయిస్తారు. దేవునికి వందనాలు. గాడ్ హ్యాస్ గివెన్ us పవర్. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. నువ్వు ఒంటరిగా పోయి జయించమంటలేడు, విల్ పవర్ తో జయించమంటలేడు. ఎండమూరి వీరేంద్రనాథ్ దగ్గరికి పోతే ఆయన ఒక విల్ పవర్ మీరు జనరేట్ చేసుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పరచుకోండి, ఇవన్నీ చెప్తారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మీకు ఏం చెప్తారంటే, నేను మీకు పరిశుద్ధాత్మనిస్తాను. ఐ గివ్ యూ మై హోలీ స్పిరిట్, డోంట్ వరీ.
మీరు జయించలేరు నాకు తెలుసు, బట్ ఐ గివ్ యూ మై హోలీ స్పిరిట్. నా పరిశుద్ధాత్మను మీకు సంచకరువుగా ఇస్తాను. సంచకరువు అంటే ఏంటో తెలుసా? సంచకరువు ఇస్ అ కంపానియన్, నీతో ఉంటాడు. కంపానియన్ అంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఫ్రెండ్ ఏంది? నీ వెంట ఉంటాడు, నీ కథలన్నీ వింటాడు, నీకన్నీ మంచిగా చూసుకుంటాడు, నీ దగ్గర పైసలు ఉన్నంత వరకు ఉంటాడు, పైసలు అయిపోతే ఓకే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కంపానియన్ ఎవరంటే నీ కష్టాలలో ఆదుకునేవాడు. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మను నేను ఇస్తాను, ఈ లోకమును జయించుటకు మీకు శక్తి ఆయన ఇస్తాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. దావీదు, నువ్వు పోయి గొల్యాతు ముందని నిలువయ్యా, గొల్యాతుకు చెప్పు నేను ఎవరు. టెల్ హిమ్ హూ ఐ యామ్. ఏమని చెప్పాడు? జీవము గల దేవుని ఎదిరించుటకు నువ్వు ఎంతటి వాడు. అరే వీడో బుడ్డోడు, లేదా వాడు బుడ్డోడు, ఆడనేమో గొల్యాతు ఇంత ఎత్తుకున్నాడు, వీడు ఇంతున్నాడు. జీవము గల దేవుణ్ణి ఎదిరించుటకు నువ్వు ఎంతటి వాడు, నిన్ను గద్దలకు కాకలకు వేస్తానంటాడు. అరే సాధ్యమేనా? పరిశుద్ధాత్మని వలన సాధ్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దావీదు చూసింది దేవుని శక్తి. తన దేవుడు ఎంత గొప్పడో ఆయనకు తెలుసు. సింహమును చీల్చినప్పుడు ఆయన దేవుని చూశాడు కదా. గాడిద ఎముకతోటి సంసోను ఫిలిస్తీన్లను చంపినప్పుడు దేవుని శక్తి బయలుపడ్డది కదా. ఇట్స్ నాట్ ద వెపన్, చేతిలో ఉన్నది కాదు, ఇట్స్ ఇన్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు దేవుడు అనుగ్రహించిన ఆయన యొక్క సన్నిధిని బట్టి శక్తి. లోకమును జయించాటికై పిలిచాడు దేవుడు. దేవునికి వందనాలు. దేవుని బిడ్డలారా, పాపాన్ని మీరు జయిస్తే లోకాన్ని జయించడానికి ఆయన శక్తిని ఇస్తాడు. పాపాన్ని జయించడానికి మీరే శక్తి పొందుకోవాలి. మీకే ఏమంటారు, హృదయములో ఏమంటారు, ఆ బలాన్ని మీరు తెచ్చుకోవాలి. యూ షుడ్ గెయిన్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ హార్ట్. పాపాన్ని జయించుటకు, ఇక్కడి నుంచి అబద్ధాలు ఆడను, ఇది అబద్ధం ఆడాలి, ఇక్కడ నుంచి ఎవరిని ద్వేషించను, ఇక్కడ నుంచి ఎవరిని నేను తిట్టను, ఇక్కడ నుంచి నేను ఈ మాటలు నేను మాట్లాడను, పనికి వాళ్ళ తొందరగా వస్తాయి కదా, వదిలేనాడా తొందరగా వస్తాయి. వీఆర్ హ్యూమన్, మనం మనుషులం కదా. ఏం చేయాలి చెప్పండి? జయించాలి. మీరు ఆ మాట అన్నప్పుడు అంతా ఏమనుకోవాలి? నేను ఓడిపోయినా అనుకోవాలి. అయినా నేను ఓడిపోయినా, ప్రభువా నన్ను క్షమించు. క్షమిస్తే మనకు జయాన్ని కలగడానికి దేవుడు కృపణిస్తాడు. బాగానే అన్నలే కానీ ప్రభువా నువ్వు నాకు సహాయం చేయంటే కుదరదు. దేవుని బిడ్డలారా, ఎవ్రీ టైమ్ యు ఆర్ ఫర్గివన్. నువ్వు క్షమాపణ పొందిన ప్రతిసారి నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఫర్గివ్నెస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. మీకు క్షమాపణ మీకు బలాన్ని ఇస్తుంది. ఎన్నిసార్లు క్షమించబడ్డావు? మనం అనుకుంటాం ఒకసారి బాప్తిజం తీసుకున్నావు, ఒప్పుకున్న పాపాలన్నీ ఇంకా అప్పుడు అయిపోయినాయి, అండ్ నౌ ఐఎమ్ సేవ్డ్, ఇక నుంచి నేనేం చేసినా కానీ పర్వాలేదు. సింగపూర్లో చాలా పెద్ద ప్రమాదం ఉంది. సింగపూర్లో ఒక చర్చిలో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది యవనస్తులు ఇంటరాక్ట్ అయ్యారు. ఆ యవనస్తులు ఏమంటారో తెలుసా? మేము యేసుక్రీస్తుని సొంత రక్షణకి ఇచ్చినాం, బాప్తిజం తీసుకున్నాం, ఇంకా పాస్టర్ గారు మేము వీ కెన్ లివ్ లైఫ్, ఈ జీవితాన్ని మా ఇష్టం వచ్చినట్టు మేము జీవించవచ్చు కదా. అంటే మళ్ళీ పోయి తింటారంట, తాగుతారంట, సినిమాలకు పోతారంట. దే వాంట్ టు హ్యావ్ దిస్ వరల్డ్, లోకాన్ని. దట్ ఈస్ సిన్. రక్షణ పాపం చేయడానికి కాదు, రక్షణ పాపం నుంచి విమోచించబడటానికి. టు ఫ్రీ ఫ్రమ్ సిన్, నాట్ ఫ్రీలీ సిన్. ఇష్టం వచ్చినట్టు పాపం చేయడానికి కాదు, పాపము నుంచి విమోచించబడడానికి రక్షణ. ప్రపంచం చాలా ఘోరంగా పోతుందమ్మా. మీరు ఎక్కడెక్కడ పోతారో నాకు తెలియదు, ఎక్కడెక్కడ వర్తమానాలు వింటారో తెలియదు, ఎవరి వర్తమానాలు వింటారో తెలియదు. మీరు దయచేసి మీరు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నీ ఆత్మ వల్ల కలిగిన వాక్యమే నేను విందునుగా అని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే చాలా వాక్యాలు వస్తున్నాయి. మార్మోన్స్ అని ఈ మధ్యలో మన మధ్యలో కూడా వచ్చారు మహబూబ్నగర్లోనికి. మార్మోన్స్ అంటే వాళ్ళు చెప్పేది ఇదే, నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకో, ఏం పర్లేదు, తీసుకున్న తర్వాత నువ్వు ఎట్నైనా ఉండు, పాన్ పరాగ్ తిను, గుట్కా తిను, చాయ్ తాగు, అని తాగు, ఏమైనా తాగు,
నేనైనా బతుకు. బాప్తిజం తీసుకున్నావా లేదా? అంతే. ఎంత ఘోరం! హౌ సిన్ ఈస్ ప్రీచ్డ్. అబద్ధం, పాపం గురించినటువంటి ఎంత భయంకరమైన విషయాలు మనం లోకంలో వస్తున్నాయి. దయచేసి జాగ్రత్తగా ఉండాలి. వన్స్ వీఆర్ సేవ్డ్, వీ షుడ్ బి సేవ్డ్ ఆల్ ద టైమ్. రక్షణ ఒకసారి పొందామంటే, ఒకసారి పాపం నుంచి విమోచించబడ్డామంటే, మళ్ళీ ఆ పాపపు ఛాయ మన ముందు కనబడుతుంది. యేసుక్రీస్తు ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? సంఘమును ఎలా కలుపుకున్నాడు ఆయన? మచ్చైనను, డాగైనను, ముడతైనను, కలంకమైనను, అట్టిది మరి ఏదైనాను లేకుండానట్టుగా. మనం ఏడవుతాం, ఇది పెళ్లిలో అవుతాం. పెళ్లి కోసం కాదు అది చెప్పింది, అది సంఘం కోసం చెప్పాడు. మచ్చ ఉండొద్దంట, డాగ్ ఉండొద్దు, కలంకం ఉండొద్దు, వాసన ఉండొద్దు. మనం బట్టలు కొన్నిసార్లు ఉతికిన తర్వాత చక్కగా ఎండకపోతే ఏమొస్తాయి? వాసన అంత మడిమడి వాసన వస్తాయి కదా. అట్టి వాసన మరి ఏదైనా ఉండకుండానట్టుగా దేవుడు తన సంఘాన్ని పవిత్రపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆ సంఘం మనమేనా? మనం ఆ సంఘంలో ఉన్నామా? మనం ఆ సంఘంలో ఉండాలి, ఆ సంఘంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, సిన్ నో మోర్. ఆ అమ్మాయితో ఏం చెప్పాడు? ఇక నువ్వు వెళ్ళి నువ్వు పాపము చేయకు. చదివాం కదా ఎంతసేపు మనం యోహాను 8:11 ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయకు, నేను నిన్ను క్షమించిన కదా, మళ్ళీ నేను ఇష్టం వచ్చినట్టు బతకనులే. గో అండ్ సిన్ నో మోర్. మళ్ళీ నువ్వు పాపము చేయొద్దన్నాడు. జయించువానికి దేవుడు మరుగైన మన్నాను తిననిస్తాడు. జయించువానికి తెల్లని రాతినిస్తానన్నాడు. జయించువానికి రెండవ మరణం లేదన్నాడు. జయించువానికి ఇది చర్చకు వచ్చిన వాళ్ళకి కాదు, దైవం చదివిన వాళ్ళకి కాదు, పాటలు వాడిన వాళ్ళకి కాదు, కానుకలు ఇచ్చిన వాళ్ళకి కాదు, జయించువానికి. సో హూస్ పార్ట్ ఈస్ టు విన్. జయించాల్సిన పని ఎవరికి ఉంది? ప్రతి క్రైస్తవునికి ఉంది. అది నేను జయించాలి, మీరు జయించాలి. మనము పాపమును జయించాలి, అవిశ్వాసమును జయించాలి, తర్వాత లోకమును జయించాలి. లోకమును ఎట్లా జయిస్తాం? మనము దేవుని పిల్లల వైద్యమా మనం జయిస్తామన్నాడు. ఇఫ్ యు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ యు విల్ విన్ ఓవర్. నువ్వు జయిస్తావు. మనకందరికి సినిమా పాటలు అంటే కొంచెం ఇష్టం కదా, అట్ట ఇష్టం కొంచెం కొంచెం. రక్షణ పొందినాక కూడా ఆ పాటలు ఏమాడితే చెవులు డింగ్ అని పోతాయి ఇక్కడికి కదా. మనం జయించిన వారమైతిమా? దానికంటే నా పాట చాలా మంచిది. సిలువే నాశర నాయనుగా. ఈ పాట ముందర ఈ అన్ని పనికి వాళ్ళ పాటలు చూసి ఆ జయం మనం పొందాలి, ఆ జయం పొందాలి. వింటున్నారా? మీ ఆశలు, ఆకర్షణలు, ఆలోచనలు, ఆవేదనలు అన్నీ కూడా క్రీస్తునందు అవి మరణం కావాలి. జయము ప్రభువుని ఇస్తాడు, జయము ప్రభు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం మొదటి ప్రభు దినం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవుని పిల్లలముగా మనం ఉంటున్నాం. క్రీస్తు యేసునందు జయించటానికి పిలువబడ్డ పిల్లలముగా మనం ఉన్నాం. ఇంకిక్కడి నుంచి మీరు ప్రార్థనలో, దేవా నాకు అనారోగ్యం పైన జయాన్నివ్వు, ఉద్యోగం పైన నాకు జయాన్నివ్వు, నాకు వాటిపైన నాకు స్వస్థతనివ్వు, నాకు అది ఇది అని ప్రార్థన చేయకండి. మీరు ఏమని ప్రార్థన చేయండి అంటే, ప్రభువా పాపం మీద జయాన్నివ్వు దేవా అని ప్రార్థించండి. గివ్ మీ ది పవర్ టు ఓవర్కమ్ సిన్. పాపాన్ని జయించుటకు నాకు శక్తినిమ్మయ్యా అని ప్రార్థించండి. రెండవది, ప్రభు అవిశ్వాసం చాలాసార్లు నాకు కలిగే చిన్న చిన్న తొందరలు బట్టి ప్రభువా నేను ఇశ్రాయేలు వలె నా నడకను ఇంకా దూరం చేసుకుంటున్నాను. 40 రోజుల ప్రయాణాన్ని 40 ఏళ్లుగా నేను చేసుకుంటున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ మీ. నా అవిశ్వాసాన్ని బట్టే నా లోకయాత్ర, నా అవిశ్వాసాన్ని బట్టే ఈ దుర్భరమైనటువంటి యాత్ర. ఈ యాత్రలో నేను నిరసించిపోతున్నాను, కృషించిపోతున్నాను. దేవా, ఈ యాత్రలో నీ పైన నేను సనుక్కుంటున్నాను. ఒకవేళ బయటికి సనగకున్న హృదయంలో అయితే ఏం చేస్తే కదా ప్రభు అనే మాట అనుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించని దయచేసి అడగండి. అవిశ్వాసం పైన జయం పొందాలి. మీరు అవిశ్వాసం పైన జయం పొందకపోతే యూ కాంట్ లివ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని విడగా నువ్వు జీవించడం అసాధ్యం.
మూడవది, లోకమును జయించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆర్ యు రెడీ? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? లోకాన్ని జయించుటకు దేవుడు పిలిచాడు. రాజ్యాలు వశీకరించుకోవటం కాదు, లేకుంటే ప్రజలను లోపరుచుకోవటం కాదు, లేకుంటే ఏవో ప్లాట్లను లేకుంటే ఎకరాలు స్వాధీనం చేసుకోవటం కాదు. మనకు దేవుడు లోకాన్ని జయించుటకు ఆయన పిలిచాడు. లోకాన్ని జయిస్తున్నామా? లోకాశలను జయిస్తున్నామా? లోక భోగాలను మనం జయిస్తున్నామా? ఈ నేత్రాశను మనం జయిస్తున్నామా? ఈ జీవపు డంబాన్ని మనం జయిస్తున్నామా? ఈ పాపమును మనం జయిస్తున్నామా? అమ్మా, ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ డన్, ఒకవేళ మనం చేయకుంటే కనీసం ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ ఇక నుంచైనా కానీ లెట్స్ లెర్న్ టు విన్, మనం జయించుటకు, లెట్స్ లెర్న్ టు ఓవర్కమ్, ప్రతిదాన్ని అధిగమించుటకు, ఆ ఆశనే కానీ, ఆ ఆవేదనే కానీ, ఆవేశమే కానీ మనల్ని లోపరచకుండా మనమే దాన్ని క్రీస్తు యొక్క నామంలో మన కాళ్ళ క్రింద తొక్కివేయగలుగుటకు మనం శక్తిని తెచ్చుకోవడానికి ప్రార్థన చేద్దాం. చేద్దామా ప్రార్థన. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవా, నాకు సహాయం చేయి. దేవా, నీకు వందనాలు. జయించుటకు మమ్మల్ని పిలిచావయ్యా. నీ సన్నిధిలో అడుక్కోవటానికి మమ్మల్ని పిలువలేదు. ఇంకెంతకాలం మేము అడుక్కుంటాం? ఎంతకాలం స్వస్థతల కొరకు, ఎంతకాలం ఉద్యోగాల కొరకు, ఎంతకాలము మా తండ్రి ఇంకా అనేకమైనటువంటి అవసరతల కొరకు నీ సన్నిధిలో మేము ఉంటాం. అయ్యా, మమ్మల్ని జయించడానికి పిలిచావు. యు కాల్డ్ us టు ఓవర్కమ్, యు కాల్డ్ us టు విన్. ప్రభువా, జయించటానికి పిలిచావు. దేవా, ఆ పిలుపుకు మేము తగిన విధంగా మేము నడుచుకునే కృప మాకు అనుగ్రహించని ప్రార్థన చేయండి. మీరు చేయాలి. మీరు చేయకుంటే ఈరోజు వాక్యం విని లాభం లేదు, చర్చికి వచ్చి లాభం లేదు, దేవుని సన్నిధిలో కూర్చొని లాభం లేదు. ప్లీజ్ ప్రే. ప్రభువా, నాకు జయించుటకు నేర్పించు, పాపమును జయించుటకు నేర్పించయ్యా. దేవా, అనుకోని పాపం, నేను చూడలేని పాపం, నేను చూసిన నిర్లక్ష్యం చేస్తున్న పాపం ఇంకా నాలో ఉందయ్యా, నన్ను క్షమించు దేవా అని అడగండి. క్షమాపణ అడగటం తప్పేమి కాదు. క్షమాపణ అడగటం క్రైస్తవ లక్షణం. ఎట్ ఎవ్రీ స్టెప్ వి ఆస్క్ ఫర్గివ్నెస్. ప్రతి జీవిత అడుగులో మనం దేవుని సన్నిధిలో క్షమాపణ అడగటం అది క్రైస్తవ లక్షణం. సో ఆస్క్ ఫర్గివ్నెస్. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. దేవా, నేను కనుగొనని పాపము నాలో ఇంకా ఉందయ్యా, నేను ఇంకా జయించని పాపము నాలో ఉందయ్యా, నాకు సహాయం చేయి దేవా. దేవా, నాకు నీ యొక్క వాక్యం చేత నాకు జ్ఞానం దయచి, తెలివిని అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. దేవా, పాపమును నేను జయించుటకు, ఈ పాపమును మా తండ్రి సిలువ క్రింద పాతి పెట్టగలుగుటకు కృప దయచేయని ప్రార్థన చేయండి. అవిశ్వాసం ఉంది, ఇంకా చాలా మందిలో ఉంది, మనలో కనిపిస్తా ఉంది. దేవుడు చూస్తున్నాడు. అవిశ్వాసం ఎటు చూసినా కానీ మనం చాలా నిరాశతో ఉన్నాం, నిర్లక్ష్యంతో ఉన్నాం. ఏ రకమైన నిరీక్షణ మనలో కనబడతలేదు. దేవుడు చూసినప్పుడు గాడ్ ఈజ్ స్కానింగ్ అవర్ లైఫ్, మన జీవితాలను స్కాన్ చేస్తున్నాడు. మనము అనేకమైన యంత్రాల దగ్గరికి వెళ్తాం. మన గర్భంలో ఉన్నటువంటి, మన కడుపులో ఉన్నటువంటి, మన యొక్క గాల్ బ్లాడర్ లో ఉన్నదేందో చూడటానికి యంత్రాల దగ్గరికి వెళ్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్తే దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని చూస్తే హి సీస్ అన్ఫెయిత్ఫుల్నెస్, అవిశ్వాసం మనలో కనబడతా ఉంది. అవిశ్వాసము దేనికి నచ్చదు. అడగండి, దేవా సహాయం చేయి దేవా. దేవా, విశ్వాసాన్ని నేను బలహీనపడుతున్నాను, విశ్వాసాన్ని నేను కోల్పోతున్నాను. దేవా, పరీక్షలలో, ప్రమాదాలలో, నాకున్నటువంటి అనేకమైన పరిస్థితుల్లో ప్రభువా, దేవా నువ్వు ఉన్నావా అనే ప్రశ్న నాలో వస్తుందంటే అవిశ్వాసం నాలో ఉందని కనబడతా ఉంది. దేవా, అయ్యా నాకు సహాయం చేయని అడగండి. దేవుని అడగండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మూడవది, లోకాన్ని జయించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. డూ యు విన్ ద వరల్డ్? లోకాన్ని నువ్వు అధిగమిస్తున్నావా? లోకాశలను అధిగమిస్తున్నావా? లోకం పైన నీ ప్రేమ ఇంకా తగ్గలేదా? స్నేహితులంటే చాలా ప్రేమ, లోకం అంటే చాలా ప్రేమ, బంధువులంటే చాలా ప్రేమ ఉన్నది. కానీ నీ యొక్క ప్రేమ ఈ లోకము కంటే లోకాన్ని అధిగమించిందై, జయించిందై ఉండాలని పరిశుద్ధాత్ముడి ఉదయకాలం మనందరితో మాట్లాడుతుంటున్నాడు. దేవుని పిల్లలమైతున్నా, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉందా? అమ్మా బాబు, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవుని ప్రేమ నీలో లేకుంటే ఇట్స్ యూజ్లెస్.
దేవుని సన్నిధిలో నువ్వు పనికి రాని ఒక వ్యర్థమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఆస్కింగ్ ప్రభువా, నీ ప్రేమ నాలో ఉంటే, నేను నీ పిల్లవాడిని అయితే, నేను నీ పిల్లనైతే, అయ్యా హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని జయించటకు నాకు సహాయం చేయదేవా. లోకం నన్ను ఆకర్షిస్తుంది, పరిస్థితులు నాకు ఆకర్షిస్తున్నాయి దేవా, అనేకమైన వస్తువులు నన్ను ఆకర్షిస్తుంటున్నాయి. లార్డ్, సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ దిస్. అన్నిటికంటే నీవే నాకు కావాలయ్యా. దావీదు చేసిన ప్రార్థన మనం చేద్దామా? దావీదు 25వ కీర్తనలు అంటాడు, దేవా ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదంటాడు. క్యాన్ వి రీచ్ దట్ లాస్ట్ ఎండ్? ఆ చివరి ప్రార్థన మనం చేస్తామా? ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలోనిది నాకు అక్కరలేదు అనే ప్రార్థన దయచేసి చేస్తారా? మీరు చేస్తారా? మీరు చేస్తే నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. వీలైతే నాతో కూడా మీరు ప్రార్థించండి, నాతో కూడా మీరు ప్రార్థించండి, మాటలు పలకండి. పరలోకమందున్న మా తండ్రి, జీవముల దేవా, నీకు వందనాలు, నీకే వందనాలు. నువ్వు దేవుడు, మాట్లాడేవాడు, మా హృదయాన్ని చూస్తున్నవాడు, మా అంతరంగం ఎరిగిన దేవుడు, మమ్మల్ని పిలిచి ఉన్న దేవుడు. ప్రభువా, రక్షణ పొందటానికి, విశ్వాసంలో ఎదగటానికి, పాపమును జయించటానికి, లోకాన్ని జయించటానికి నువ్వు పిలిచావయ్యా. నీ పిలుపుకు తగినటువంటి విధంగా దేవా నడుచుకున్నటకు నాకు శక్తి నిమ్ము, జ్ఞానము నిమ్ము, బలము నిమ్ము, పరిశుద్ధాత్మను అనుగ్రహించు. లీడ్ మీ విత్ యువర్ స్పిరిట్ లార్డ్, లీడ్ మీ విత్ యువర్ స్పిరిట్ లార్డ్. ప్రభువా, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. ఆమేన్.